హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఫిల్మోరాలో మన వీడియోస్కి టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ముందుగా మీరు కనుక కైన్మాస్టర్ని ఉపయోగిస్తున్నట్లయితే కైన్మాస్టర్లో టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఫిల్మోరాను ఉపయోగించే వాళ్ళైతే ఫిల్మోరాను ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఏ విధంగా లైఫ్ టైమ్ను యాక్టివేషన్ చేసుకోవాలో, అంతేకాకుండా ఫిల్మోరాలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు పీసీ అనేది షట్డౌన్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను. ఈ వీడియోలు మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఫిల్మోరాలో టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. నా ఛానల్ను మీరు మొదటగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. టాపిక్లోనికి వెళ్తే ఫిల్మోరాను ఓపెన్ చేసి నేను ఒక వీడియోని తీసుకున్నాను. ఆ వీడియో కూడా ఏంటంటే చాలామంది కొత్త ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్ అనేది కనిపించట్లేదు. అందుకని నేను ఒక వీడియో చేశాను. ఛానల్ ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవటం అనేది తెలియకపోవచ్చు, లేదా దాని గురించి ఉపయోగం ఏంటో తెలియకపోవచ్చు. అందుకని నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో ఇది కూడా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత ఈ వీడియోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైటిల్స్లో జనరల్ టైటిల్ను ఏదైనా ఒకటి టైటిల్ని మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఈ వీడియో పైన సెట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ ఫైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డబల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా టెక్స్ట్ ఎడిటింగ్ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టైటిల్ హియర్ను ప్రజెంట్ వీడియోను డిలీట్ చేయాలి. అంటే ఈ రెండు లేయర్స్ని కూడా మనం డిలీట్ చేయాలి. ఇక్కడ పైన కనిపిస్తున్న యాడ్ షేప్ను సెలెక్ట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న షేప్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ షేప్ను కిందకు తీసుకొచ్చి స్క్రోలింగ్ బ్యాక్గ్రౌండ్గా దీన్ని మనం ఉపయోగించుకోవాలి. దీని సైజ్ అనేది మనం స్క్రోలింగ్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు అవసరం ఉంటుందో మనం అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ పైన యాడ్ టెక్స్ట్ను సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ హియర్ అని వస్తుంది. మీకు కావాల్సిన మ్యాటర్ను ఇన్పుట్ టెక్స్ట్లో ఎంటర్ చేసుకోవాలి. నేనైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, వాచ్ మై వీడియోస్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అని టైప్ చేశాను. ఫాంట్స్ బిగ్ సైజ్గా వచ్చాయి. ఫాంట్ సైజు చేంజ్ చేసుకొని చూద్దాం. పైన ఉన్న ఫాంట్ సైజును సెలెక్ట్ చేసి ఇది 57లో ఉంది, దీన్ని 20కి సెట్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అయింది. ఈ టెక్స్ట్ను బ్యాక్గ్రౌండ్ కలర్ మీదకి తీసుకురావాలి. బ్యాక్గ్రౌండ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంది, తగ్గిస్తాను. ఇప్పుడు సైజ్ కరెక్ట్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో ఉంది, దీన్ని బ్లాక్గా చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కస్టమైజ్లో కిందకు వస్తే షేప్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ ఈ కలర్ను మనం బ్లాక్ కలర్గా మార్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. టెక్స్ట్ క్లియర్గా కనిపించట్లేదు, అంటే దీనికి ఈ టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఉండుంటాయి, స్ట్రోక్ కానీ షాడో కానీ అలాగుండుంటాయి. అయితే దీనికి ముందుగా మనం ఫాంట్స్ను చేంజ్ చేసుకొని చూద్దాం. ఫాంట్స్ వల్ల కూడా మనకి లెటర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ఫాంట్స్ మనకు నచ్చిన ఫాంట్స్ని, మనకి ఏదైతే క్లియర్గా కనిపిస్తుందో ఆ ఫాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫాంట్స్ అనేవి ఇప్పుడు మనకి స్క్రోలింగ్ అవ్వాలి కదా, దానికి ఇక్కడ యానిమేషన్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ లెఫ్ట్ రోల్, రైట్ రోల్ అని మనకి కనిపిస్తుంది. మనకి లెఫ్ట్కి రోల్ అవ్వాలంటే లెఫ్ట్ రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్కి రోల్ అవ్వాలంటే రైట్ రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే లెఫ్ట్ రోల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మన టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వటం మొదలైంది చూడండి. కింద ఓకేని సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ ఎడిటింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ కూడా ఓకే చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్క్రోలింగ్ చాలా స్పీడ్గా ఉంది. ఈ వీడియోని 1 లిమిట్ లెంత్కి తీసుకొని మిగిలిన వీడియోని నేను కట్ చేస్తాను. ఈ టెక్స్ట్ను 1 మినిట్ వీడియోకి ఫుల్ లెంత్గా ఉండే విధంగా డ్రాగ్ చేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చాలా స్లోగా ఉంది. ఇప్పుడు స్పీడ్ పెరగాలంటే ఈ స్క్రోలింగ్ లేయర్ని 30 సెకండ్స్కి కట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం.
ఇప్పుడైతే స్పీడ్ అనేది కరెక్ట్గా ఉంది. ఇంకా మనం టెక్స్ట్ అనేది స్టైలిష్ లుక్ రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ని తీసుకున్నాను. దీన్ని చిన్న బాక్స్ టైప్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి స్క్రోలింగ్ మీదకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ లేయర్ను కూడా వీడియోకి ఫుల్ లెంత్గా డ్రాగ్ చేసుకొని టెక్స్ట్ యాడ్ చేయాలి. మరలా టైటిల్ను సెలెక్ట్ చేసి జనరల్ టెక్స్ట్ను డ్రాగ్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఈ 2 లేయర్లను డిలీట్ చేయాలి. టెక్స్ట్ను సెలెక్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ను టైప్ చేసి ఈ రెడ్ కలర్ బాక్స్ మీద ఈ టెక్స్ట్ అనేది సెట్ చేసుకోవాలి. ఫాంట్ స్టైల్ను కూడా మీకు నచ్చిన ఫాంట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడున్న యానిమేషన్లోకి వెళ్ళి కింద చివర్లో ఎక్స్పెన్షన్ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేయాలి. ఈ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ లేయర్ను కూడా ఫుల్ లెంత్ వీడియోకి డ్రాగ్ చేయాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఈ లేయర్ను కూడా కట్ చేస్తాను. అయినా కూడా స్లోగానే ఉంది. దీన్ని కూడా 5 సెకండ్స్కి కట్ చేస్తాను. ఇప్పుడు 5 సెకండ్స్ అనేది కట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే కరెక్ట్గా ఇది పనిచేస్తుంది. ఈ స్క్రోలింగ్కి ఇంకొక ఎఫెక్ట్ అనేది ఇద్దాం. అంటే మరలా ఒక బ్లూ కలర్ లేయర్ను తీసుకున్నాం. దీన్ని కూడా ఇలాగే బాక్స్ టైప్లో చేసి ఈ రెడ్ కలర్ బాక్స్ పైన దీన్ని మనం సెట్ చేసుకోవాలి. దీని మీద కూడా మనం ఒక టెక్స్ట్ అనేది సెట్ చేయాలి. అంటే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకొని ఈ విధంగా పైన మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన మనం పేస్ట్ చేసుకున్నట్లయితే ఈ కాపీ టెక్స్ట్ను బ్లూ కలర్ బాక్స్ మీదకి తీసుకురావాలి. టెక్స్ట్ను చేంజ్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్డ్లోనికి వెళ్ళి యానిమేషన్ సెలెక్ట్ చేసి ఈ యానిమేషన్లో జూమ్ ఇన్ టు ద రైట్ను సెలెక్ట్ చేద్దాం. ఓకే చేయాలి. ప్లే చేసి చూద్దాం. ఇది కూడా స్క్రోల్ అవుతుంది. ఈ 2 లేయర్స్ ఫుల్ లెంత్ వీడియోస్గా డ్రాగ్ చేసుకోవాలి. అంటే ఈ 2 లేయర్స్ కూడా మన వీడియో ఎంత ఉందో అంతవరకు మనం డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లేయర్ను కూడా 5 సెకండ్స్కి కనుక మనం కట్ చేసుకున్నట్లయితే ఇది కూడా స్పీడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన లైక్ అండ్ షేర్ అని ఉంది, కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఉంది. ఇక్కడ నేను ఇంకొక పని చేయబోతున్నాను. ఈ పైన ఉన్న లేయర్స్లో ఈ 12 కటింగ్ లేయర్స్లో నేను 6 లేయర్స్ను సెలెక్ట్ చేసుకుంటాను. అంటే 1 by 1 ఉన్న కటింగ్ లేయర్ను సెలెక్ట్ చేసుకొని ఆ 1 by 1 లేయర్కి నేను టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తాను. అంటే లైక్ అండ్ షేర్ అని ఉంది కదా, దాన్ని మనం నా ఛానల్ నేమ్ని టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తాను. చేస్తే ఫస్ట్ లేయరు లైక్ అండ్ షేర్ అని వస్తుంది, సెకండ్ లేయరు మొబైల్ ట్రిక్స్ అని వస్తుంది. ఈ విధంగా నేను 1 by 1 లేయర్ను సెలెక్ట్ చేసుకొని మొబైల్ ట్రిక్స్ అని నేను టెక్స్ట్ని చేంజ్ చేశాను. ఇదే విధంగా మిగిలిన 5 లేయర్స్ కూడా నా ఛానల్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు మన వీడియోకి స్క్రోలింగ్ అవుతుంది. ఇదే విధంగా మీరు తెలుగులో కూడా చేయొచ్చు. తెలుగులో ఎలా చేయాలో త్వరలో నేను ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మెయిన్ స్క్రోలింగ్ కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు, అందుకని నేను బ్యాక్గ్రౌండ్ ఫాంట్స్ 2 కలర్స్ కూడా చేంజ్ చేస్తాను. ఈ విధంగా కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మన వీడియో అందంగా కనిపిస్తుంది. మీరు ఇలాగే చేయాలంటే చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ మన వీడియో క్వాలిటీగా స్టైలిష్గా ఉండాలంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈరోజు మనం ఈ వీడియోలో ఫిల్మోరాలో మన వీడియోకి టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం.